హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా ఫ్యామిలీతో కలిసి చార్ధామ్ యాత్ర అయితే మొదలుపెట్టామన్నమాట. ముందుగా మేము హరిద్వార్ చేరుకున్నాము. హరిద్వార్లో గంగా స్నానం చేసినాక మా యాత్ర అయితే స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. సో మేము ఫస్ట్ హరిద్వార్ చేరుకుని అక్కడ గంగా స్నానం ముగించుకున్నాం. అప్పటికి అక్కడ గంగా హారతి ఇచ్చే టైం అయిందనమాట మేము వెళ్ళేసరికి. సో కాసేపు వెయిట్ చేస్తే గంగా హారతి చూసి వెళ్ళొచ్చు కదా, ఎంతో అదృష్టం ఉంటే కానీ చూడలేమని చెప్పేసి మేము అక్కడే వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్గా ఈ షార్ట్ చేయడానికి అయితే ఒక మెయిన్ రీజన్ ఉంది ఫ్రెండ్స్. చాలామంది భయపడుతున్నారు, వార్ ఉంది, చార్ధామ్ యాత్ర క్యాన్సిల్ చేసేస్తున్నారు అది ఇది అని. యాక్చువల్గా అలాంటిది ఏం లేదు. మేము రేపే స్టార్ట్ చేస్తున్నాము. మేము యమునోత్రి చేరుకుంటాం రేపు. సో ఈ గంగా హారతి చూడడం అనేది నిజంగా మా అదృష్టంగా మేము ఫీల్ అవుతున్నాం. మేమైతే కేవలం ఆ ఈశ్వరుడి మీద భారం పెట్టి మాత్రమే మా యాత్రను స్టార్ట్ చేసాం. అండ్ దానికి తగ్గట్టే చాలా హ్యాపీగా జరుగుతుంది చెప్పాలంటే. నేను ఇంకా అప్డేట్స్ ఏమైనా ఉంటే ఇస్తుంటాను ఫ్రెండ్స్. కానీ ఇప్పటికైతే ఇక్కడ చార్ధామ్ యాత్ర క్యాన్సిల్ చేయడం కానీ అలాంటిది ఏమీ లేదు. అంతా చాలా ప్రశాంతంగా సాగుతుంది ఇక్కడ. సో ఈ గంగా హారతి చూసినందుకైతే మేము చాలా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా ప్రతి ఒక్క దగ్గరికి కూడా తీసుకొచ్చి హారతి అయితే ఇవ్వడం జరిగింది, మాకు కూడా ఇచ్చారు. అండ్ చూడండి, మీరు చూడొచ్చు ఇక్కడ అందరికీ ఇస్తున్నారు అలా వేరే వేరే వాళ్ళు తీసుకెళ్ళి. సో ఈ గంగా హారతి చూడడం అనేది నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ చార్ధామ్ యాత్రను స్టార్ట్ చేస్తున్నందుకు కూడా హ్యాపీగా ఫీల్